హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో చాలామంది ఈ ముస్లిం స్టైల్ బిర్యానీకి ఫ్యాన్స్ ఉండే ఉంటారు. మీ అందరి కోసం ఈ స్పెషల్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ 2-3 సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడు సాల్ట్, 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ ఆయిల్, గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే 1/2 కప్ పెరుగు వేసుకొని మొత్తాన్ని చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవడం వలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి పీస్కి మసాలాలు పట్టే విధంగా డీప్గా పట్టించుకోవాలి. ఇలా మిక్స్ చేసిన చికెన్ని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే కరెక్ట్గా 1/2 kg రైస్ ఇవి. ఈ రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మరొకసారి వాటర్ పోసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా రైస్ ముందుగా నానబెట్టడం వలన బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ క్విక్గా కంప్లీట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 మరాఠీ మొగ్గులు, 2 అనాస పువ్వు, 4 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఫ్రై అయ్యాక 3 పెద్ద సైజు ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3 మిర్చి, 2 టీ స్పూన్ల కొత్తిమీర, 2 టీ స్పూన్ల పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు మెత్తగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు కుక్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వలన చికెన్ పీసెస్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇలా మూత పెట్టి చికెన్ పీసెస్ 80% కుక్ అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా చికెన్ కుక్ అవ్వడానికి 20 మినిట్స్ పట్టింది. మనం వాటర్ పోయకుండానే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే చికెన్ అంతా కుక్ అవుతుంది. ఈ విధంగా ఉడికించిన చికెన్ పీసెస్ని గ్రేవీ పడకుండా వేరొక బౌల్లోకి అన్ని పీసెస్ని తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న చికెన్ పీసెస్ని మాత్రమే పక్కన పెట్టుకొని కేవలం గ్రేవీని మాత్రమే ప్యాన్లో ఉంచుకోవాలి. ఈ గ్రేవీని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వాటర్ చొప్పున మొత్తం 2.5 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఒక మూత పెట్టి వాటర్ పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ తెల్లుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ పడకుండా కేవలం రైస్ని మాత్రమే వేసుకుందాం. రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువ టైంలోనే రైస్ కుక్ అయిపోతుంది. ఒకసారి రైస్ అంతా కూడా కలుపుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిపి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ రైస్లో కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బిర్యానీలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేయడం వలన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్పై అలానే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆపై కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి.
10 మినిట్స్ తర్వాత మన ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీలోకి కర్రీ కూడా అవసరం లేదు. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఇక ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.